మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత. కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్, భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఫీజు వసూలు, సాదా బైనమా అంశాలపై మంత్రివర్గంలో చర్చ, ఉద్యోగులు రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం, హోం రోడ్ల నిర్మాణ విధానంలో మార్పులు, కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫార్సులపైన 3 డిఏలు వెంటనే ఇవ్వండి, మిగతా 2 డిఏలు పీఆర్సీలో కలపండి, పీఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి, సప్లిమెంటరీ బిల్లులు ఒకే దఫాలో క్లియర్ చేయండి, హెల్త్ కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి, మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి, పదవి విరమణ వయసు పెంపు వద్దన్న నేతలు. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ అయితే జరగనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జూలైలో ఉంటాయనే ప్రచారం అయితే జరుగుతుంది. కేబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల డిఏలు, ఆర్థికేతర అంశాల పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం ఇప్పుడు మనం ఒక హైలైట్ పాయింట్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మనం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు, అంటే ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? పద్మగారు 4 అంశాలు ముఖ్యంగా మీరు అన్నట్టు స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలనే మాటిస్తాం. యాక్చువల్గా అంటే మనం మాట్లాడుతున్నాం కానీ రాజ్యాంగంలో స్పష్టంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే మాట ఉంది. అంటే మనం అవమానించుకున్నట్టే. అంటే మన మీడియా అంటలేదు, రాజకీయ నాయకులు అదే వాడుతున్నారు. ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని, స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ అని వాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగంలో స్పష్టంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ స్స్థానిక స్వపరిపాలన, పరిపాలన చేసే గవర్నమెంట్ అవుతుంది కదా. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో రాసుకున్నాం. సరే, అది అటు పక్కన పెడితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు స్వాగతించాల్సింది. ఇప్పటికే 1.5 year లేట్ అయింది. సరిగ్గా 2024 జనవరి 26 నాటికి పంచాయతీల పదవి కాలం పూర్తయింది. సర్పంచులు పర్సనల్ ఛార్జీలు కొనసాగించకుండా అధికారులను పెట్టారు. అంటే అధికారుల పాలనలో 1.5 year మగ్గుతున్నాయి గ్రామ పంచాయతీలు. గ్రామంలో అభివృద్ధి పక్కన పెట్టేయండి, రోజువారీ పనులు కూడా అంటే పారిశుద్ధ్యము, మురుగునీటి నిర్వహణ, ఇవన్నీ కూడా అధ్వానంగా మారినాయి. అందుకని ఇప్పటికైనా సరే ఎన్నికలు చేస్తామంటారు. నాకైతే నమ్మకం లేదు జూలైలో జరుగుతాయని. ఎందుకంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కానీ ఎందుకు నమ్మకం లేదంటే జూలైలో మన వర్షాలు ఉంటాయి. పంచాయతీ మనకు గ్రామాల్లో ముఖ్యంగా పంచాయతీ రాజ్ అన్నా కూడా గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ కనుక ఈ వరుసగా 3 అంచెలలో ఏదో ఒక అంచె మొదలు పెడతాం. అంటే పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు జరపడానికి అనువైన కాలం అయితే జూలై కాదు. ఎప్పుడు జరుగుతుంది? అయితే ఎండాకాలం జరగాలి, లేకపోతే వర్షాకాలం వెళ్ళిన తర్వాత జరగాలి. కనుక 1.5 year లేట్ అయింది కనుక ఇప్పటికి ఊహిస్తూ గత 1.5 year కాలం గడిపారు. అది కాకుండా మండలాల కాల పరిమితి కూడా పూర్తి 1 year అయిపోయింది. మున్సిపాలిటీలు, మండలాలు ఇవన్నీ కూడా పోయిన జూన్లో అయిపోయినాయి. అందుకని వాటితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మండల పరిషత్ చైర్పర్సన్స్ అన్ని పదవీ కాలంలో అయిపోయినాయి. అంటే స్థానిక పరిపాలన అంటే సున్నా. స్థానిక పరిపాలన ఎవరు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా లక్షలాది మంది ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజలకు అందుబాటులో లేరు. కనుక ఇప్పుడు జరిపే ఎన్నికలు ఏవైతున్నాయో దానికి 2 అవరోధాలు నేపథ్యంలో, ఒకటేమో ఎన్నికల సీజన్ కరెక్ట్ కాదంటున్నాను నేను, అదొక పెద్ద అవరోధం, వర్షాకాలంలో జరపడం వీలు కాదు. రెండోది ఏంటంటే ఒకవేళ జరిపినా కూడా బీసీ లెక్కలు అందుబాటులో లేనప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్ ఎట్లిస్తారు? వాళ్ళు ఏమన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాం, స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తామని మనకు మన జహీరాబాద్ మన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా పేర్కొన్నది. కామారెడ్డిలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 42% రిజర్వేషన్లు చట్టపరంగా బీసీలకు అమలు చేస్తామని. మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? మొన్న వాళ్ళు లెక్కలు చేసిన పనికి రావంటున్నారు, కోర్టు కూడా ఒప్పుకోలేదు. కనుక 42% రిజర్వేషన్లు రావాలంటే సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది. కనుక ఇన్ని భాగవతాల మధ్యన రేపు అమలు కాకుండా ఈ ఎన్నికలు జరిపితే ప్రతిపక్షాలు ఊరుకోవు. పోనీ కనీస మధ్య మార్గంగా వాళ్ళు ఏమంటున్నారంటే మేము పార్టీ పరంగా 42% ఇస్తాం, మనకు చట్టపరంగా అయితే 22% మాత్రం వస్తాయి. గతంలో 2018లో ఏదైతే అమలైందో అదే అమలవుతుంది. ఆ 22% పోగా మిగతా 20% మేము ఇస్తాం. 19.5% వస్తుంది కొత్తగా. కనుక మేము ఇస్తామంటారు. కానీ ఒక బీసీ నిలబడ్డ చోట ఇంకొక రెడ్డి కానీ ఇతర అగ్రవర్ణం నిలబడ్డాం అనుకోండి, అప్పుడు సాధ్యం కాదు కదా. అందరూ వారు నిలబడ్డారని ఏం లేదు కదా. సీటుకు రిజర్వేషన్ ఉంటే కంపల్సరీ అందరూ బీసీలు నిలబడతారు. ఇక్కడ వీళ్ళు పార్టీ పరంగా మేము ఇస్తామంటే సాధ్యం కాదు. ఇది పెద్ద చిక్కు అంటున్నాం. ఒకటేమో సీజన్, రెండోదేమో ఈ బీసీల రిజర్వేషన్లను మరి పక్కన పెట్టే నిర్వహిస్తారా, అది కూడా విమర్శకు దారితీస్తుంది. కనుక మొత్తం మీద ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదంటాను. ఇప్పటికే శశిభూషణ్ మన మీనమేషాలు లెక్కిస్తూ 1.5 year గడిపినారు. ఇప్పుడే 2024లోనే అదే మీద జరిపితే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుండే.
ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి చూస్తున్నాం, వర్షాలు వస్తాయి, ఇప్పటిదాకా కరువు, ఇప్పటిదాకా నీళ్లు లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వీటి మధ్యనైతే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికలు దీపావళి తర్వాత జరుగుతాయని నేను అనుకుంటున్నాను. జరిగితే మంచిదే, కాదంటలేను, కానీ జూలై అనేది సరైన సీజన్ కాదు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపడానికి.